పక్కన పెడితే యుఎస్ లాంటి ప్లేసుల్లో కూడా ఫస్ట్ డే టాప్ స్టార్ సినిమాలు వేసి రెండో రోజు నుంచే హనుమాన్ వేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే మా రిలేటివ్స్ కానీ అందరు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన మాట ఇది. ఫస్ట్ డే స్టార్ సినిమా అని వేసి రెండో రోజు నుంచి హనుమాన్ వేశారు. సో మీకు ఆ ఫిగర్స్లో కూడా అది ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. యుఎస్లో అంత హ్యూజ్ ఫిగర్స్ రావటం, ఇప్పటికే టాప్ 10లోకి వచ్చేసింది, ఇప్పుడు టాప్ 5లోకి, ఈవెన్ టాప్ 3లోకి కూడా రావడం ఖాయం అనేది వినిపిస్తుంది. అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది కదా. అంటే అదే చెప్పాను కదండి, జనాలు ఓవరాల్గా ఓన్ చేసేసుకున్నారు ఈ సినిమాని. ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుందండి ఆడియన్స్. కొన్నిసార్లు మనం థియేటర్కి ఎలా వెళ్తాము, ఈ సినిమా బాగుంటుందా బాగోదా చూద్దాం, అసలు ఈ డైరెక్టర్ గడు ఏం తీసాడో, వీడు చాలా మాట్లాడాడు రిలీజ్కి ముందు, అలా కొంతమంది వెళ్తారు థియేటర్కి. కొంతమంది ఎలా వెళ్తారు, అరే ఈ సినిమా సక్సెస్ అయితే బాగుంటుందిరా, ఈ సినిమా సక్సెస్ అవ్వాలిరా. ఇప్పుడు మనం మహానటి సినిమాకి వెళ్తున్నాం, వెళ్ళే ముందే మనం డిసైడెడ్ ఈ సినిమా కంపల్సరీ హిట్ అయితే బాగుంటుంది అని. బాహుబలి సినిమాకి ఇనీషియల్గా ఒక కైండ్ ఆఫ్ టాక్ వచ్చినా సరే ఆ సినిమా ఆడాలి, ఇట్స్ ఇండియా స్ప్రైడ్ అన్నది ఏదైతే మనం ఫీల్ అయ్యామో, ఆ సినిమాకి ఆ సినిమా కొంచెం అటు ఇటు అయినా సరే వీ వాంట్ దట్ ఫిల్మ్ టు వర్క్. నేను మీతో అన్నానో లేదా నాకు గుర్తులేదు కానీ ఈ సినిమాకి అది ఉంది సార్. హనుమాన్ సినిమాని అలా జనాలు ఓన్ చేసుకుంటారు, వాళ్ళ బిడ్డల్లా చూసుకుంటారు. సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నా సరే, నేను ఏమన్నా చిన్న చేసినా సరే దే విల్ ఫర్గివ్ మీ అన్న నమ్మకం మాకు ఫస్ట్ నుంచి ఉండింది. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటేనండి, చాలా రోజులు అయిపోయింది ఒక సినిమా ఫ్యామిలీతో కూర్చుని చూసే, చాలా రోజులు అయింది. నేను అట్లీస్ట్ నేను మా పేరెంట్స్తో కలిసి కూర్చొని చూసే సినిమా చూసి చాలా రోజులు అయిపోయాను. అలాగే మీరు మీ పిల్లలతో కానీ. సో దిస్ ఈజ్ దట్ ఫిల్మ్ వేర్ యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ. ముసలి వాళ్ళు వస్తున్నారు, మేము రాష్ట్ర సినిమా 10 ఏళ్ల క్రితం చూసామండి, మళ్ళీ ఇప్పుడు థియేటర్కి వచ్చి మీ సినిమా చూసామంటున్న వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ అది కూడా చాలా హెల్ప్ అయిందండి సినిమాకి. ఒకసారి చూసిన వాళ్ళు ఏమంటున్నారు, మా మమ్మీకి చూపించాలండి ఈ సినిమా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు. పేరెంట్స్ ఏమో మా పిల్లలకి సినిమా చూపించాలని తీసుకెళ్తున్నారు. ఐ థింక్ ఇలా జరిగి చాలా సంవత్సరాలు అయినట్టుంది. అవును, సెన్సార్కి ఏంది వితౌట్ సౌండ్ చూపించారా? లేదండి, లేదా? లేదు. సెకండ్ హాఫ్ సరిగ్గా మిక్స్ చేయకుండా చూపించాము. ఎందుకంటే